ఖర్చులు అయిపోతాయని. అలా జీవితాన్ని బ్రతికేస్తున్నాడు. 45 ఏళ్ళు వచ్చాయి. ఇంకా నేను రిటైర్ అయిపోతాను అని అనుకున్న సమయాన తన ఇంటి తలుపు తట్టి మరీ యమధర్మరాజు లోపలికి వచ్చాడు. ఈ సమయం అయిపోయింది, పదా అని. అప్పుడే అయిపోయిందా? ఇప్పటి వరకు నేను ₹1,00,00,000 సంపాదించాను, ఈ డబ్బులు తీసుకుని నాకు కొంచెం ఆయుష్ ఇస్తారా అని అడిగాడు. యమధర్మరాజు గట్టిగా నవ్వాడు. కుదరదని చెప్పాడు. ఒక్క క్షణం సమయం ఇవ్వండి అని ఒక పేపర్ తీసి ఒక చిన్న లెటర్ రాశాడు. ఈ డబ్బులు ఎవరికి దొరికితే వాళ్ళు, దయచేసి జీవితాన్ని బ్రతకడానికి వాడండి. చావులో ఇది దేనికి పనికిరాదు అని డబ్బుల మూటలు రాసి పడేసి బయటికి సిరేశాడు. జీవితాన్ని బ్రతకండి, దాచుకోకండి. నథింగ్ ఈజ్ ఫర్ ఎవర్.